బ్యాక్ టు బి అలర్ట్. అటెండర్ పోస్టుకు 7.5 లక్షలు, జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు 15 లక్షలు, ఇంకో పోస్టుకు 30 లక్షలు. ఇది కోర్టులో ఉద్యోగాలకు దళారులు కట్టిన రేటు. డబ్బులు కడితే చాలు ఉద్యోగం మీదేనని నమ్మించి నట్టేట ముంచేశారు దళారులు. దీంతో బాధితులు ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్యోగాల పేరుతో జరిగిన ఘరానా మోసం బయటపడింది. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్లు న్యాయమూర్తుల పేర్లు చెప్పి కోర్టులో ఉద్యోగాల్ని అమ్ముకుంటున్నారు దళారులు. కోర్టులో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు మీవేనంటూ అమాయకులకు వలవేసి కుచ్చుటోపి పెడుతున్నారు. నెలలు గడిచిన ఉద్యోగాలు రాకపోవడంతో మోసపోయామని లవోదిబోమంటున్నారు నిరుద్యోగులు. ఈమె పేరు బత్తిన రమ్య. మచిలీపట్నం కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసింది లేడీ కిలాడి. ఈమె భర్త బత్తిన సుధాకర్ హైకోర్టులో న్యాయవాది. తన భర్తకు జిల్లా జడ్జితో మంచి పరిచయాలున్నాయని నిరుద్యోగులకు వలవేసింది. ఆమె చెప్పిన మాటలు నమ్మిన నిరుద్యోగులు అడిగినన్ని డబ్బులు చేతిలో పెట్టారు. 5 రూపాయలు వడ్డీకి తెచ్చి మరీ డబ్బులిచ్చారు నిరుద్యోగులు. అటెండర్ పోస్టుకు 7.5 లక్షలు, జూనియర్ అసిస్టెంట్ కు 15 లక్షలు, హైకోర్టులో జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు 30 లక్షల చొప్పున వసూలు చేసిందని ఆరోపిస్తున్నారు బాధితులు. 5 నెలలు గడిచినా ఇప్పటి వరకు వీరికి ఎలాంటి ఉద్యోగాలు రాలేదు. న్యాయమూర్తికి డబ్బులు ఇచ్చామని మీకు ఉద్యోగం తప్పకుండా వస్తుందని నమ్మిస్తూ వచ్చారు. ఎప్పటికప్పుడు అడుగుతున్నా అదుగో ఇదిగో అంటూ కాలం గడుపుతుండటంతో వీరికి అనుమానం వచ్చింది. డబ్బులు తీసుకున్న రమ్య ఇంటికి వెళ్లి నిలదీశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆడి 7 lakhs, నాకు 6.5 lakhs, నాకు 50,000 తగ్గిస్తారని చెప్పేసి అన్నారు. తగ్గించారు. మొత్తం ఇప్పుడు క్యాన్సిలేషన్ అయిపోయిన తర్వాత 3 జాయింట్ అకౌంట్ లో ఉన్నటువంటి 3 మేము తీసేసుకున్నాం. బాబీ గారి అకౌంట్, శ్రీకాంత్ గారి అకౌంట్ లో నుంచి ఆంటీ గారికి మేము 2 lakhs బై హ్యాండ్ అప్పటికప్పుడు అవసరమైతే తీసి ఇచ్చేసారు. ఇంక ఇచ్చాం, మరి ఆమె ఇచ్చారో లేదో మాకు తెలియదు. వాళ్ళు వడ్డీలకి తీసుకొచ్చి మోసపూరిత మాటలు నమ్మి ఆమెకి డబ్బులు తీసుకొచ్చి ఇస్తున్నారు. పోతే ఇంకా పోస్టల్లో ఇప్పిస్తాను, ఆర్టీసీలో ఇప్పిస్తాను, ఇలా కూడా నమ్మబలికి ఇంకా క్యాండిడేట్స్ తీసుకురామంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పే దళారులను నమ్మి మోసపోవద్దని పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా నిరుద్యోగులు అత్యాశతో లక్షలు పోగొట్టుకుంటున్నారు. కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించకుండా మోసగాళ్ల మాటలు వింటే మీరు బాధితుల లిస్టులో చేరిపోతారు. జాగ్రత్త.